ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు ఇంకా 2% 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్టు వచ్చిన ఫిర్యాదుతో అధినేత జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ పార్టీ అధికారిక ట్విట్టర్ లో ఓ పోస్ట్ ను షేర్ చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్టు ఫిర్యాదులు రావడంతో వైసీపీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సులు, పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైసీపీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలు, ముఖ్యంగా దివ్వల మాధురితో సంబంధం, కుటుంబ సమస్యలతో పార్టీ ప్రతిష్టను దిగదార్చారు. ఈ వివాదాల నేపథ్యంలో పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వల్ల పార్టీకి ఇబ్బంది వస్తుందని, వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని తానే స్వయంగా కోరినట్టు దువ్వాడ శ్రీనివాస్ వెల్లడించారు. ఇక ఏపీ రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ స్టోరీ ఓ సంచలనమే అని చెప్పాలి. సాధారణంగా అందరి రాజకీయ నాయకులకు శత్రువులు ఉంటారు. కానీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు మాత్రం శత్రువులు ఎక్కడో లేరు. ఆయన సొంత ఇంట్లోనే ఉన్నారు. గత ఎన్నికల ముందు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో చోటు చేసుకున్న విభేదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాస్ కు పోటీగా ఆయన భార్య దువ్వాడ వాణి గత ఎన్నికల పోటీ చేయడానికి రెడీ అయ్యారు. ఈ విషయంలో జగన్ కలగజేసుకోవడంతో దువ్వాడ వాణి పోటీ నుంచి విరమించుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం మరో మలుపు తిరిగింది. దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణిని కాదని దివ్వెల మాధురితో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం బయటకు రావడంతో దువ్వాడ శ్రీనివాస్ భార్య కూతులు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఈ క్రమంలో వారు టెక్కలిలోని ఇంటిని వెంటనే ఖాళీ చేయాలంటూ వాణి తన కూతులు తండ్రితో కలిసి అక్కడే బైఠాయించారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ సహజీవనం వ్యవహారం కోర్టులో నడుస్తుంది. ఇటువంటి సమయంలోనే జగన్ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.